ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఫ్యాన్స్ అంతా టీవీలకు అతుక్కుపోతారు. గ్రౌండ్లో రెండు టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్ కూడా యుద్ధంలా జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే మహా సంగ్రామమే జరుగుతుంది. భారత్పై పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో చాలా కాలం నుంచి రెండు దేశాలు బైలాటరల్ సిరీస్లు ఆడకుండా కేవలం ఐసీసీ టోర్నీలోనే తలపడుతున్నాయని తెలుసు కదా. కొత్త ఏడాదిలోనూ భారత్ పాకిస్తాన్ మధ్య చాలా ఐసీసీ టోర్నీలు జరగబోతున్నాయి అండ్ అందులో ఇండియా పాకిస్తాన్ తలపడబోతున్నాయి కూడా. అండర్-19 ప్రపంచ కప్తో పాటు పురుషుల మహిళల టీ20 ప్రపంచ కప్లు దాయాది మ్యాచ్లకు వేదిక కానున్నాయి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంక కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు టోర్నీ అద్భుతంగా ఆడితే ఫైనల్లో కూడా తలపడే ఛాన్స్ ఉంది. అంతకుముందే జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే అండర్-19 ఐసీసీ పురుషుల ప్రపంచ కప్లోనూ భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. కానీ ఇంతకు ముందులా రెండు టీమ్స్ ఒకే గ్రూప్లో కాకుండా వేరువేరు గ్రూపులలో ఉండడంతో ఈ రెండు టీమ్స్ మధ్య లీగ్ దశలో మ్యాచ్లు లేవు. వేరే టీమ్స్ గ్రూపుల్లో ఉండడంతో సూపర్ 6లో కూడా తలపడే ఛాన్స్ కనపడడం లేదు. అయితే రెండు టీమ్స్ ఒకవేళ ఫైనల్కి చేరితే మాత్రం అక్కడ తలపడే ఛాన్స్ ఉంది. ఇక మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో ఎడ్జిబాస్టన్ వేదికగా జూన్ 14న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అక్కడ కూడా రెండు టీమ్స్ బాగా ఆడితే ఆ టోర్నీలో కూడా ఫైనల్లో మళ్ళీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మనం చూడొచ్చు.